చెప్పమ్మా ఏం స్టోరీ? ఇది ఫ్రెండ్స్ గా మాట్లాడుకునేది. ఏదేది చార్జరును అదే ప్రొటెక్టర్, అది ఛార్జింగ్ కేబుల్ ప్రొటెక్టర్. అది ఛార్జింగ్ కేబుల్ను ఛార్జింగ్ కేబుల్ ప్రొటెక్టర్ రెండు మాట్లాడుకునేదంట స్టోరీ. ఇది ఛార్జింగ్ కేబుల్ సార్, ఇది కేబుల్ ఛార్జింగ్ కేబుల్, అది ఫోన్ కి ఛార్జింగ్ పెట్టేది కదా, ఆ గ్రీన్ది. అది దాన్ని ప్రొటెక్ట్ చేసే ప్రొటెక్టర్ అంటే అది ఇట్లా విరిగిపోకుండా అట్లా పెట్టేదన్నమాట. గట్టిగా పట్టుకునేది. అవి ఇంటికి తెచ్చినప్పుడు ఫస్ట్ ఇంకా కొత్తగా మనం ఇంటికి తెస్తాం కదా, అప్పుడు మనం 4 తెచ్చింటిమి. రెడ్, బ్లాక్, గ్రే, గ్రీన్ అవి అన్ని తెచ్చినప్పుడు ఈ ఛార్జింగ్ కేబుల్ దగ్గర పెట్టింటిమే. అది వచ్చి గ్రీన్ దాన్ని చూసి కేబుల్, ఏంది ఇది గ్రీన్ గా ఇట్లుంది అని అనుకుంది అనమాట. ఈ గ్రీన్ వచ్చి ఇదేందబ్బా వైట్ కలర్ లో ఇంత లాంగ్ ఉంది అని అనుకుంది. ప్రొటెక్టర్ అంటారు దాన్ని. ఏమంటారు శ్రేష్ట? ప్రొటెక్టర్ అంటారు. ఓకేనా? అనుకుంది. అనుకోనే సరేలే ఏమోలే, ఎవరు ఏదో వేరే పని మీద తెచ్చుకున్నారేమో అనుకుంది అనమాట. అనుకుంటే మళ్ళీ ఓపెన్ చేసి అది ఇట్లా గ్రీన్ దానికి కేబుల్ కేస్తా అంటే ఆ కేబుల్ వచ్చి ఏందబ్బా ఈ గ్రీన్ దాన్ని నాకేస్తున్నారు ప్యాంట్ లాగా అనుకుంది. అనుకుంటే ఏ ఏ గ్రీన్ గ్రీన్ ఏంది గ్రీన్, నువ్వు నాకేస్తున్నారు నిన్ను అని అంటే, అదే కదా నాకు అర్థం కాలేదు అంటే, ఏం నీ పేరు ఏం పేరు గ్రీన్ అంటే, నా పేరు ప్రొటెక్టర్ అని అనిందంట. గ్రీన్ది ప్రొటెక్టర్. ఈ కేబుల్ వచ్చి నీ పేరు ఏం పేరు కేబుల్ అని అడిగింది దీన్ని. కేబుల్ తెలియదు కదా, నీ పేరు ఏం పేరు, ఇంకా వైర్. నీ పేరు ఏం పేరు కదా, కేబుల్ అన్నా నచ్చు, ఛార్జింగ్ కేబుల్ అనొచ్చు. నీ పేరు ఏం పేరు అంటే, నా పేరు ఛార్జింగ్ కేబుల్, నేను ఫోన్ కి ఛార్జింగ్ పెడుతుంటాను, ఫోన్ కి, ఇయర్ ఫోన్స్ కి, ఇట్లా మైక్స్ కి, ఇట్లా టాయ్స్ కి, ఇట్లా అన్నిటికీ నేను ఛార్జింగ్ పెడుతుంటాను, నేను ఛార్జింగ్ పెడితేనే అవన్నీ పనిచేసేది అని చెప్పింది కేబుల్. ఇది వచ్చి గ్రీన్ మళ్ళీ నువ్వేం పని చేస్తావు అని అంటే, నువ్వు ఛార్జింగ్ పెడతావు కదా, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అని. అంటే ప్రొటెక్ట్ చేస్తావా నన్నే, నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు నన్ను ఎట్లా ప్రొటెక్ట్ చేస్తావు అని అంటే, నువ్వు ఇట్లా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇట్లా మడతపడి నువ్వు ఇట్లా కరెక్ట్ గా ఛార్జింగ్ పిన్ దగ్గర నువ్వు చాలా రోజుల తర్వాత యూజ్ చేస్తే గిన ఆ ఛార్జింగ్ కేబుల్ విరిగిపోతుంది, అందుకని నన్ను అక్కడ ప్రొటెక్షన్ లాగా వేస్తే గిన ఆ ఛార్జింగ్ కేబుల్ చాలా రోజులు పనికి వస్తుంది అని చెప్పింది గ్రీన్. అవునా, అరే ఈ విషయం నాకు తెలియదే అని అంటే, మరేమనుకున్నావు, అందుకే తెచ్చింది నన్ను ఇప్పుడు అని అంటే, అవునా ఓకే, అయితే ఇప్పుడు నన్ను ప్రొటెక్ట్ చేస్తావా నువ్వు అని అంటే, అవునవును ప్రొటెక్ట్ చేస్తాను అంటుంది అనమాట. కొన్ని రోజులు అట్లే యూజ్ అయింది అనమాట. యూజ్ అయిన తర్వాత శ్రేష్ట ఒక రోజు పీకేసింది దాన్ని, ఆ గ్రీన్ దాన్ని కదా, పీకినావు కదా, వైట్ దానికి ఉండే గ్రీన్ ప్రొటెక్టర్ ని పాప పీకేసింది. పీకేసి విసిరేసింది ఎక్కడో, సోఫా కిందకి విసిరేసింది పాప కదా. ఆ రోజు విసిరేసినావు కదా, గుర్తుందా? ఈవినింగ్ టైం విసిరేసింటే ఇది వచ్చి కేబుల్ నిద్రపోయినది. అప్పుడు కేబుల్ నిద్రపోయినది, ఆఫ్టర్నూన్ పనుకుంటాం కదా మనము, అట్లా కేబుల్ నిద్రపోయినది. నిద్ర లేచేసరికి ఆ గ్రీన్ ప్రొటెక్టర్ లేదు దాని మీద. ఎక్కడ పోయిందబ్బా అని చూస్తే లేదు అసలు, మొత్తం అంతా వెతికింది కనిపించలేదు, అది గ్రీన్ ప్రొటెక్టర్ కనిపించలే కేబుల్ కి. ఎక్కడ పోయింది అని మొత్తం అంతా చూసింది, డైనింగ్ టేబుల్ మీద, మనం ఛార్జింగ్ ఎక్కడెక్కడ పెడతాం అంతా చూసింది, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఉక్కడ తుక్కడ తొక్కడ, మంచం కింద మంచం పైన, చైర్ కింద చైర్ పైన, కిచెన్ లో అంతా పెడతాం కదా, మొత్తం అంతా వెతికింది ఎక్కడా కనిపించలే.
డల్ అయిపోయింది ఇంక. అయ్యో! నా ఛార్జింగ్ ప్రొటెక్టర్ ఎక్కడో పోయిందే అని డల్‌గా అయిపోయింది. ఈ ప్రొటెక్టర్ గూడా ఎక్కడ పోయిందబ్బా కేబులు? ఎక్కడ నేను మిస్ అయిపోయినానా నేను? గ్రీన్‌ది. నువ్వే పడేసింది. నువ్వు దాన్ని సెపరేట్ జేసినావా? అది గ్రీన్‌ది ఏడుస్తాంది. అయ్యో! మా బ్రదర్ లేడే బ్రదర్ అంటుంది గ్రీన్ దాన్ని. బ్రదర్, సిస్టర్, హ్మ్. ఆ! అన్న, చెల్లిలా? అన్నా, చెల్లెలు. అయ్యో! మా బ్రదర్ ఎక్కడ పోయినారో అని గ్రీన్‌ది ఏడుస్తాంది. ఈ కేబుల్ వచ్చి అయ్యో! మా సిస్టర్ ఎక్కడో తప్పయిందే అని కేబుల్ ఏడుస్తాంది. నేను ఇంకా డ్యూటీ నుంచి ఇంటికొస్తానే మీరు ముగ్గురు పనుకున్నారు. ఆఫ్టర్‌నూన్ పనుకుంటారు గదా! హ్మ్. అట్లా పనుకున్నారా? ఆ! కరెక్ట్. అట్లా పనుకున్నారా? ఇంటికొచ్చి చూస్తానే ఉండు. ఎవరో ఏడుస్తాండే సౌండ్ వస్తాంది నాకి. హ్మ్. హ్మ్. అని ఏడుస్తాండే సౌండ్ వస్తే మాటలు స్టార్ట్ ఎందుకు చెప్పమన్నావు? చెప్పు. ఆహ్, ఎవరబ్బా ఏడుస్తున్నారు అనుకోని శ్రేష్ఠనేమో అనుకున్నా. ఏ శ్రేష్ఠ అంటే ఆ పాప నోరు తెరుచుకొని కప్పలాగా నిద్రపోతాంది. ఆ పాపగా గుర్ర్ అనుకుంటా. నువ్వు పిల్లిలాగా ఇట్లా ముక్కు పెట్టుకొని నిద్రపోతున్నావు. ఎట్లా? అట్లా. ఏయ్! శ్రేష్ఠ నువ్వేనా ఏడుస్తాండేది? ఎవరబ్బా ఇట్లా ఏడుస్తన్నారు? ఏమన్నా కాక్రోచెస్ గిన ఏడుస్తన్నాయా? బల్లులు ఏడుస్తన్నాయా? ఏయ్! బల్లులెందుకు కళ్ళ నీళ్ళొస్తాయి? సౌండ్ ఇనిపిస్తాంది నాకి. ఏమన్నా హౌస్ ఫ్లైస్ ఏడుస్తన్నాయా అని మొత్తం వెతికినా. సరేలే ఇంగ కనిపించలే నాకెవరు ఏడుస్తన్నారో. సరే అని దీన్ని ఫోన్ తీసుకొని పోయి ఛార్జింగ్ పెడదామని పోయినా వైర్ దగ్గరికి. హ్మ్. ఛార్జింగ్ పెట్టి స్నానం చేద్దామని. హ్మ్. అప్పుడు ఛార్జింగ్ కేబుల్ నుంచి వాటర్ అన్నీ వస్తన్నాయి కేబుల్‌లో నుంచి. ఏందబ్బా! ఈ కేబుల్ ఏమన్నా పాస్ పోసుకుంటాందా అనుకున్నా నేను. చూస్తే ఏడుస్తాంది. ఏ 2 కేబుల్ సైడ్స్ వస్తే కళ్ళ నీళ్ళొచ్చినంక. హ్మ్. వన్ సైడ్ వస్తాంటే అది పాస్ లాగా. అది దీనికి 2 సైడ్స్ వచ్చినాయి. ఇగో ఇక్కడ ఒక సైడ్, ఇక్కడ ఒక సైడ్. 2 సైడ్స్ వచ్చినాయా? హ్మ్. ఆ! అయ్యో! ఏం కేబుల్ మ్యాటర్ ఏమి అనంటే ఇట్టిట్లా చెప్పిందనమాట. మా సిస్టరు గ్రీన్ సిస్టరు ప్రొటెక్టరు తప్పయింది. హ్మ్. నా గ్రీన్ సిస్టరు నాకి ఎక్కడో తప్పయింది. ఈ పాప శ్రేష్ఠ అనే ఎవరో పడేసినట్టున్నారు. శ్రేష్ఠనో, సహస్రనో నాకు తెలీదు అని అనింది. హ్మ్. అబ్బా! అనుకోని ఇంగా సరే అని మొత్తం ఎతికినా నేను. ఎక్కడా కనపడలే. ఈ శ్రేష్ఠనొచ్చి లేపితే, శ్రేష్ఠ అది గ్రీన్‌ది మార్నింగా? ఆఫ్టర్‌నూన్ అమ్మా. ఆఫ్టర్‌నూన్ పనుకుంటారు కదా! ఈవినింగు. నేనొచ్చే ముందర, బ్యాంక్ నుంచి వచ్చే ముందర అప్పుడు. ఓహో! శ్రేష్ఠ అది గ్రీన్‌ది ప్రొటెక్టర్ చూస్తివా? ఈ కేబుల్ వాళ్ళ సిస్టర్‌ని అంటే, చూడలేదు. నేనేం చూడలేదు అనింది. పాపం తిక్క తిక్కగా మాట్లాడింది. అంటే, "ఏం శ్రేష్ఠ ఎక్కడ పోగొట్టినావు శ్రేష్ఠ చూడు పాపం ఏడుస్తాంది" అనంటే, "నిజంగా తెలీదు నాన్న" అనిందా. ఈ పాపకి గుర్తుండదులే తిక్క పాపకి అనుకునేసి ఇంగా మొత్తం అంతా వెతికినానా ఇంగెక్కడ నన్ను అడగకూడదా? నువ్వు నిద్రపోయినావు. హ్మ్. సర్లే కొద్దిసేపు తర్వాత అడుగుదాం అనుకున్నా. హ్మ్. ఆ! అట్లా నిద్రపోయింది. ఆ! ఉరకండు. సరేలే అని ఆ! నేనే వెతికితి. ఆ! మొత్తం అంతా ఇట్లా కిందంతా చూస్తాన్నావా, కూలర్‌లో చూస్తి. కూలర్ ఆహ్, లోపలికి పోయినావా? కూలర్ లోపలికి పోయినా, ఎళ్ళిపోయినా లోపలికి. వాటర్ వాటర్ అయిపోయిండే అప్పటికి. వాటర్‌లో దుంకి స్విమ్మింగ్ వాటర్ చేసినావా? అయిపోయిండే. ఆ! వాటర్ అయిపోయిండే. మొత్తం వెతికితి కూలర్‌లో లేదు. హ్మ్. ఇంటి పైన ట్యాంక్‌లో దుంకితి చూస్తే. ఏమ్మా బయట అక్కడ అయిపోయినావా అప్పుడు? అక్కడా లేదు. టీవీ లోపలికి పోయి చూసినా. అక్కడ ఏయ్! గూడా లేదు. హ్మ్. మళ్ళీ ఈ కూరగాయలుంటాయి గదా! ఫ్రిడ్జ్ లోపల. హ్మ్. టమోటా. హ్మ్. ఆ టమోటాలోకి దూరి జూసినా లోపల. ఏయ్! అన్ని లోపల దూరి చూస్తాంటే ఎట్లా కనపడతాయమ్మా? ఇంగా సరే అని ఏడలేదులే అని హ్మ్. అప్పుడు ఐడియా వచ్చింది. ఏమన్నా ఈ పాప సోఫా కిందకేనేసిందా అని. సోఫా కిందకి పోయి చూస్తే హ్మ్. ఈ గ్రీన్‌దుందిలే గ్రీన్‌ది గూడా ఏడుస్తాంది సోఫా కింద. ఓహ్!
మై బ్రదర్, వేర్ ఆర్ యూ మై బ్రదర్, ఐఎమ్ మిస్సింగ్ యూ సో మచ్ అని ఏడుస్తుందా. మొత్తం అంతా ఎట్లా అనుకున్నా సోఫా కింద కూడా, సోఫా కింద అంతా వాటర్ వచ్చినాయి. నేనేమన్నా కుండ పెట్టినాం కదా మనం అక్కడ చల్ల నీళ్ళకి, ఆ కుండగిన ఏమన్నా ఉలిగిపోయినాయేమో అనుకున్నా. చూస్తే సోఫా కింద అంతా వాటర్ వచ్చినాయా. ఏంది సోఫా కింద అంతా వాటర్ వచ్చినాయని చూస్తే ఇది ఏడుస్తుంది గ్రీన్ కేబుల్. ఏడుస్తా అంటే అదే ప్రొటెక్టర్ ఏడుస్తా అంటే అప్పుడు చూసి కనుక్కున్నా, ఏ ప్రొటెక్టర్ నువ్వు ఇక్కడ ఉన్నావా, నేను వెతుకుతున్నా ప్రొటెక్టర్ అప్పటి నుంచి, మీ బ్రదర్ అడిగినాడు అని అంటే, అయ్యో థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ సో మచ్. కళ్ళు, మూతి, ముక్కు, చీమిడి, గడ్డం అన్నీ ఉన్నాయి. కళ్ళు తుడుచుకుందా? కళ్ళు తుడుచుకోలేదు, ఇంకా ఏడుస్తుంది అది. అంటే మిస్ అయిందంట, చాలా మిస్ అయినా మా బ్రదర్ని అని ఏడుస్తుందా. ఈ బాబా చీమిడి తీసుకుంటా కర్చీఫ్, అది తీసుకొని పోయి దాని కళ్ళు తుడిచిన గ్రీన్ దానికి, చీమిడి కర్చీఫ్. చీమిడి కర్చీఫ్ తీసుకొని కళ్ళు తుడిచిన తర్వాత అప్పుడు బ్రదర్ అని ఇది పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ కేబుల్ సిస్టర్ అని రెండు పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకొని, మిస్ యూ బ్రదర్ అంటే, మిస్ యూ సిస్టర్ అంటే, ఏం సిస్టర్ ఎక్కడ పోయినావు సిస్టర్ అంటే, ఈ పిల్లోళ్ళే ఎవరో పడేసినారు బ్రదర్ నన్ను అక్కడికి, లక్కీగా నరేష్ చూసి కనుక్కున్నాడు బ్రదర్ మనల్ని ఇద్దరిని మళ్ళీ కలిపినాడు, మనల్ని బ్రదర్ సిస్టర్ని అని అంటే, ఓకే సిస్టర్ రా సిస్టర్ నన్ను ప్రొటెక్ట్ చేయాలంటే, మళ్ళీ ఇంకా దాన్ని తీసుకొని గ్రీన్ దాన్ని ఆ కేబుల్కి నేను ఇంకా మళ్ళీ వేసిన. అప్పుడు ఇంకా శ్రేష్ఠకి చెప్పిన, శ్రేష్ఠ ఎప్పుడు అట్లా తీయద్దు, అవి రెండు ఫీల్ అవుతున్నాయి, ఏడుస్తున్నాయి, అవి బ్రదరు సిస్టరు దానిలోనే అట్లనే అలా అని చెప్తే కదా ఆ రోజు నీకు గుర్తుందా? కరెక్ట్ 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 అదమ్మా, అది ఈరోజు స్టోరీ ఇది. Like and share, comment it below. గుడ్ నైట్. Bye. రేపు వేరే స్టోరీ చెప్తా. రేపు ఏంటంటే అట వాళ్ళు కప్పింది అట్లే కుండ మాట్లాడుకుంది, లేకపోతే ట్యాప్ కుండ మాట్లాడుకుంది. సరే గుడ్ నైట్. బాయ్ బాయ్. కామెంట్ ఇట్ బిలో, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. మీ బెస్ట్ ఫ్రెండ్ ఉంటే లైక్, షేర్, subscribe, comment it below. Bye bye. Bye.